Hi guys, I'm Maunika. I completed my graduation in 2023 in the stream of Computer Science and Engineering, and now I placed as a Associate Software Engineer in Revel Infotech with 5 LPA. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు ఒక కంపెనీ వచ్చింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే HTML, CSS, JavaScript స్కిల్స్ కావాలన్నారు. సో నేను అవి నేర్చుకున్నాను. బట్ అయినా కూడా వాళ్ళు నాకు జాయినింగ్ ఇవ్వలేదు. తర్వాత నేను నా సొంతగా వేరే కంపెనీస్ కి ట్రై చేద్దామని అప్లై చేస్తే నా రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అయ్యేది కాదు, ఎందుకంటే నాకు ప్రాజెక్ట్స్ సరిగ్గా లేవు, స్కిల్స్ సరిగ్గా లేవు అని. సో నేను తర్వాత రియలైజ్ అయ్యి ఇన్స్టిట్యూట్ ద్వారా నేను వెళ్దామని అనుకున్నాను. ఇన్స్టిట్యూట్ కి గురించి నేను రీసెర్చ్ చేయగా కొన్ని ఇన్స్టిట్యూట్ గురించి షార్ట్ లిస్ట్ చేసుకున్నాము. సో మా బ్రదర్స్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే దాంట్లో 10,000 కోడర్స్ ఒకటే అన్నిటికంటే డిఫరెంట్ గా ఉంది. వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ కానీ, కమ్యూనికేషన్ సెషన్స్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ చాలా బాగున్నాయని చెప్పారు. తర్వాత నేను 10,000 గురించి మొత్తం ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాను. దాంట్లో ఏమనిపించిందంటే 10,000 కోడర్స్ ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరు రీల్స్ పెడుతున్నారు. సో రీల్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు స్క్రిప్టెడ్ అయితే చెప్పారు కదా సార్, వాళ్ళకి వస్తేనే చెప్తారు. సో నేను వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి చూడడం కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారు, లింక్డ్ఇన్ లో వాళ్ళ గురించి సెర్చ్ చేయడం కానీ చేస్తే వాళ్ళకి వచ్చిన జాబ్స్ గురించే చెప్తున్నారు. సో అలా నాకు అనిపించింది వాళ్ళు చెప్పేది కరెక్టే అని చెప్పి. సో ప్లేస్మెంట్స్ వీళ్ళే చూపిస్తున్నప్పుడు వెళ్ళడం ఇంకా బెటర్ కదా అని చెప్పి ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ గా రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఏది సూట్ అవుతుందో వాటి పంపిస్తుంటే, సో నేను అనుకున్నాను 10,000 కోడర్స్ లో ఇది ఒక యూనిక్ వే, అందుకని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు చేసిన ప్రామిస్ ఏంటంటే, మీరు ఎంత హార్డ్ వర్క్ అయితే చేస్తామో మేము అంతే హార్డ్ వర్క్ చేసి మిమ్మల్ని ప్లేస్ చేయగలుగుతామని చెప్పారు. సో నేను జాయిన్ అయిన తర్వాత అదే ప్రామిస్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు.